దేవునికి అప్పగిద్దాం. థ్యాంక్ యూ బ్రదర్. సరేనా? అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లు దేవుని సాయం కొరకు వేడుకుంటున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతుడు దేవ, కాలం ప్రభు కాచి కాపాడి రక్షించి భద్రపరచు. ఇటుకు జామున ప్రభు శ్రేష్టమైన పాంచం చేరి నిన్ను స్థించడానికి ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం బట్టి అర్పించుకుంటున్నాం. ఆయన ఇదే కాలం ప్రభు వాక్యం ధ్యానిస్తున్నారు. నాతో మాతో మీరు మాట్లాడండి తండ్రి. బలహీనుడను ఒప్పుకుంటున్నాం తండ్రి. మీరే నాకు వచ్చిన మాటలు దయచేయమని సహాయించమని ఇస్తున్నామమ్మా. ప్రాణం చేసి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. వాక్యంలో ధ్యానించుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి చిన్న వాక్యం తీసుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం నుండి, దినములు చెడ్డవి కనుక మీరు సమయంను పోనీయక, ఇక్కడ మీరు సమయంను పోనీయక అని వాక్యం సెలవిస్తున్నది. అదే రీతిగా మనం కొలస్సీయులు రాసిన పత్రికలో ఉన్న కూడా 4వ అధ్యాయంలో 5వ వచనం నుండి కూడా మనం తీసుకున్నట్లయితే గమనించినట్లయితే ఇక్కడ కూడా కొలస్సీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా 5వ వచనంలో సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. అయితే రెండు విషయాలలో మనం గమనించినట్లయితే సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఇందులో మనకు ముఖ్యమైన ఒక విషయం ఏమంటే జ్ఞానము అనే విషయం మనకు గ్రహించవచ్చు. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం, ఇక్కడ జ్ఞానం కనిపిస్తుంది. అదే రీతిగా ఎఫెసీయులో కూడా మనం చూసినప్పుడు 5వ అధ్యాయము 15వ వచనంలో కూడా దినములు చెడ్డవి కనుక మీరు సమయంను సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి అని సెలవిస్తుంది. జ్ఞానము ఎవరైతే సమయంను సద్వినియోగం చేసుకుంటారో వారికి జ్ఞాన సంబంధులుగా మనం చూస్తున్నాం. సమయంను ఒకసారి మన సోదరుడు కూడా వర్తమానంలో నాకు ఆ రోజు బాగా టచ్ చేసిన వర్డ్ అది. ఈ ప్రపంచంలో అంటే మన లైఫ్ మన జీవితాల్లో మనకంటూ ఒక శ్రేష్టమైన సమయం ఉంది అంటే ప్రభువుతో గడపడము తప్ప అంతకు మించిన సమయం ఏది లేదు. ఆ రోజు చాలా మంచిగా అనిపించింది. నిజమే, దేవునితో ప్రార్థించడం తప్ప, దేవునితో సమయం గడిపిన సమయం తప్ప శ్రేష్టమైన సమయము మన జీవితంలో ఇంకోటి లేనే లేదండి. అంతకంటే వాల్యుబుల్ సమయము ఏది లేదు. ఎందుకంటే దేవునితో గడిపిన సమయంలో ఉన్నంత క్వాలిటీ, దేవునితో గడిపిన సమయంలో ఉన్నంత స్వచ్ఛత, దేవునితో సమయం గడిపినంత పరిపూర్ణత ఏ సెకండ్ కూడా విరుద్ధమైనది కాదు. అంత శ్రేష్టమైన సమయం. కొద్ది నిమిషాలు మనతో అంటే ఏమిటి అంటే ప్రార్థన మాత్రమే నాకు దేవునితో గడిపిన సమయం అనేది వాల్యుబుల్ గా మనం చూస్తున్నాం. వారు జ్ఞానవంతులుగా కూడా మనం చూస్తున్నాం. ఈ సమయంను సద్వినియోగం చేసుకునే విషయంలో మనకి ఉపయోగపడే విషయాలు ఒక 2-3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సమయము సద్వినియోగం చేసుకునే విషయంలో ముఖ్యమైన పాత్ర ప్రార్థన. ఆ లైఫ్ లో ప్రార్థన అనేది ముఖ్యమైనది. ఆ ప్రార్థనలో కూడా ఇంకో క్వాలిటీ కావాలంటే ఏం చేయాలంటే ఉపవాసమైన ప్రార్థన. ఉపవాస ప్రార్థన మన ప్రార్థన సమయంలో కూడా ఇంకో క్వాలిటీని పెంచుతుంది. మనం అంటే
ఉపవాసం ప్రార్థనలో ఉన్న బెనిఫిట్స్ ఏముంటాయంటే ముఖ్యంగా పరిపూర్ణత వల్ల వచ్చేస్తాం మనం. సహజంగా చేసే ప్రార్థనలో బలం ఉంటుంది. ఉపవాసం చేసే ప్రార్థనలో ఇంకా బలం, మోర్ పవర్ అంటాం కదా, ఇంకా ప్రార్థనలో ఇంకా బలం వచ్చే అవకాశం ఉంటుంది మనకి. దీంట్లో ఒక బెనిఫిట్ ఏమంటే పరిపూర్ణత. ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు మనల్ని మనము తగ్గించుకొని ఎక్కువ ప్రార్థన చేసే అవకాశం ఉంటుంది. మన శరీరాన్ని మనం నిలగొట్టుకొని ఎక్కువ ప్రార్థన చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఒకటి మనం పర్ఫెక్ట్ అవుతాము. రెండో విషయం ఏమిటంటే మనలో బలహీనతలు తగ్గిపోతూ ఉంటాయి. అంటే ఈ లోకపరమైన బలహీనతను మనము ఓవర్కమ్ చేయడానికి, అధిగమించడానికి ఈ ఉపవాసమైన ప్రార్థన అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉపవాస ప్రార్థన మన బలాన్ని పెంచుతుంది, మనలో శక్తిని ఇస్తుంది. అంటే దేవుని శక్తిని ఇస్తుంది. ఇది మన శక్తి కాదు, దేవుని శక్తి, ఆత్మపరమైన శక్తి. అంటే దేవుని ఆత్మపరమైన బలము, ఆత్మ సంబంధమైన బలం పెరుగుతుంది, శారీరకమైన బలహీనత తగ్గిపోతుంది. ఇది మనము ఉపవాస ప్రార్థనలో గమనించగలం. దేవుడు కూడా, యేసుక్రీస్తువు కూడా 40 దినములు ఉపవాసం ఉండి సాతాన్ని జయించినాడు. ఎందుకంటే ఆత్మలో బలపరచబడి దేవుని వాక్యం ద్వారా సాతాను ఎదిరించినాడు. అందుకే ఉపవాస ప్రార్థన అనేది మనం ఇంకో క్వాలిటేటివ్ గా మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. రెండో అంశంలో చూసినట్లయితే ఆత్మీయమైన జీవితంలో మన ప్రార్థనలో మనం యాడ్ చేసుకోవాల్సిన విషయం ఏముంటుందంటే స్తుతించడం. రెండో విషయం మనం స్తుతించాలి. దేవుణ్ణి మనము స్తుతించడం వల్ల ఏం జరుగుతుంది? ఎక్కువగా స్తుతించాలి. మొదట మనము ప్రార్థన చేసినప్పుడు దేవుణ్ణి మొట్టమొదటిగా స్తుతించవలసినది. స్తుతించడంలో మనం ఏం చెప్తుందంటే ప్రభు యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుంటాం. అంటే ప్రభు ఎంత గొప్పవాడు, ప్రభు యొక్క గుణగణాలు, అంటే ఆయన 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 పరిశుద్ధతను గురించి, ఆయన పరిపూర్ణతను గురించి, ఆయన శక్తిని గురించి, ఆయన బలమును గురించి, ఆయన చేసిన గొప్ప కార్యాలను గురించి మనం దేవుని స్తుతిస్తూ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని మనం గ్రహిస్తాం. ప్రార్థనలోనే గ్రహిస్తాం. మనం దేవుని యొక్క గొప్పకారం తలుచుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క గొప్పకారం మనం తలుస్తాం. అదే రీతిగా దేవుడు మన కొరకు, అంటే నా కొరకు ఏం చేసినాడు, దేవుని యొక్క గొప్పతనము స్తుతించినప్పుడు, మనం సంఘంలో కూడా ఆరాధించినప్పుడు కూడా మనం వ్యక్తం చేస్తామంటే దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు మనకు ఏం చేశాడో, మన స్థితి ఎటువంటిది ఉంటే దేవుడు మనల్ని ఏ స్థితి నుండి ఏ విధంగా తీసుకొచ్చాడో ఆ ఆరాధనలో మనం గమనించగలం. దేవుని యొక్క గొప్పతనం, దేవుడు మన కొరకు ఏం చేసినాడు, మనం ఏమై ఉన్నాము, మన పరిస్థితిలో ఉన్న దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉన్నప్పుడు మనం జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే దేవుని స్తుతించాలి మన ప్రార్థనలో. అప్పుడు ప్రార్థనలో మనకు ఇంకా దగ్గరతనం ఉంటుంది. దేవునికి మనకు మధ్య ఇంకా ఇంకా మనం క్లోజ్ గా ఉంటాం. ఇది కూడా ఒక అంశం. తర్వాత మనం కొన్ని విషయాలలో, అంటే ప్రార్థనలో కూడా జ్ఞానయుక్తంగా ప్రార్థించమని వాక్యం సెలవిస్తుంది. అంటే ప్రార్థన చేసినప్పుడు కూడా అనవసరమైన విషయాలు, అంటే నేను ఎవరిని కించపరచడం అట్లా లేదండి. సహజంగా మనం మాట్లాడేటప్పుడు మన వర్డ్స్ అనేటివి జ్ఞానయుక్తంగా, అంటే మనకున్న భారాలు పెట్టడానికి ఒక మంచి అనుకూలమైన సమయం ప్రార్థన అనేది. సహజంగా మనం ఏమంటే మంచి ఎక్కువ బలహీనపరిచే విషయాలు ఏముంటాయంటే ఈలోక బాధలు, ఈలోక చింతలు అండ్ ప్రాబ్లమ్స్, ఫిజికల్ ప్రాబ్లమ్స్ అన్ని మనల్ని డిసప్పాయింట్ చేస్తూ ఉంటాయి. ప్రార్థనలో ఎక్కువ శాతము మన భారాలు మనం షేర్ చేసుకోవాలి దేవునితో. కానీ ఎక్కువ శాతం అంటే మనం హృదయంలో ఈ లోక భారాల గురించి, ఈ లోక సమస్యల గురించి, వీటి గురించి ఎక్కువగా
ఆలోచిస్తూ ఉండడం కంటే ప్రభు అంటే వాటిని మనం అంటే ఏం చెప్తుందంటే ఎక్కువగా మనం ఈ భారాల గురించి ఆలోచించి మన మనమే ఎక్కువగా డిసప్పాయింట్ అయిపోతుంటాం. మనమే ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటాం. ఇది కాకుండా ప్రతి ఒక్క భారమును తీర్చేవాడు దేవుడు. మన యొక్క భారమును తీర్చేవాడు, మన భారమును భరించేవాడు, మనకు సమస్య నుండి విడుదల తెచ్చేవాడు దేవుడు మాత్రమే. దేవునికి మన యొక్క ప్రతి ఒక్క భారం చెప్పుకొని మనము వాటి నుండి విడుదల పొందవచ్చు. దేవుడు మనల్ని ప్రతి సమస్య నుండి కూడా విడుదల చేసే దేవుడు కనుక సమస్తమైన భారమును దేవుని ఎంత పెట్టడం వల్ల అది ప్రార్థనలో ఒక గొప్ప సమాధానం కలిగజేస్తుంది, మనకు నిబ్బరం కలిగజేస్తుంది. ఆయన మనకు ప్రతి ఒక్క భయం నుండి తొలగిస్తాడు. భయం నుండి నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన తప్పించను అనే ఈ వర్డ్ మన జీవితాల్లో మనం చాలా సార్లు చూసి ఉంటాం. మనకు కలిగిన భయములన్నిటిలో అంటే ఇలా జరుగుతుందేమో, ఇట్లా అవుతుంది అని ఊహించుకుంటుంటాం. అప్పుడు మనం ప్లాన్ చేసిన సంఘటనలో ఈరోజు ఈ సిచ్యువేషన్ ఉంది, ఇది మనం ఎలా ఎదుర్కోవాలని దేవుని మీద భారం పెట్టి ప్లాన్ చేసినప్పుడు ఆ సిచ్యువేషన్స్ చాలా సార్లు తొలగిపోయి మనకి ఆ భయంలో అమ్మయ్య దేవుడు సాయం చేసినాడు అన్న సంఘటనలు చాలా చూస్తున్నాం. కాబట్టి మన భారములు మనం మాత్రమే భరిస్తూ మనం మాత్రమే ఆలోచిస్తుండక దేవుని చెంత దేవుని పాలన చెంత పెడితే మంచి. ఈ విధంగా దేవుడు, అందుకే మీరు అంటున్నారు దేవుడు అంటున్నారు, ఎవరైతే నా మీద అనుకున్నాను, ఎవరైతే ఆయన మీద అనుకుంటాడు శాంతి గలవానిగా చేస్తా అంటున్నాడు దేవుడు. ఎవడైతే దేవుని అనుకుంటాడో, ఎవరైతే దేవుని ఆశ్రయస్థానంగా చేసుకుంటాడు. అందుకే దావీదు మహారాజు అంటారు, కొండ కోట ఆశ్రయ స్థానము నా దుఃఖము. ఇవన్నీ మహారాజు ఎన్నో ఇక్కట్ల ద్వారా, ఇబ్బందుల ద్వారా, భయాల ద్వారా, అనేక సమస్యల ద్వారా పోయినప్పుడు ప్రార్థనలో దేవునితో సమాధానం పొందినప్పుడు దేవుడు ఇచ్చిన సమాధానం బట్టి దావీదు మహారాజు స్థితిస్తున్నాడు. నాకు ప్రతి ఒక్క భారము, ప్రతి ఒక్క సమస్య దేవుని ఏందో దేవుని పంచులు పెట్టినప్పుడు నాకు ఎంతో సమాధానం కలుగుతుంది. అందుకే దేవుడు ఇంకో మాట అంటున్నాడు, చిన్న వాక్యం ద్వారా నేను ముగిస్తాను. యెషయా 32 అధ్యాయంలో 17వ వచనం చూసుకున్నప్పుడు, యెషయా 32 అధ్యాయం 17వ వచనం చూసుకున్నప్పుడు, నీతి సమాధానము కలుగజేయను, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించగలరు. ఇంత ఆదరణ కదండి మనకు. నీతి అంటే ఇక్కడ మనకు యేసుక్రీస్తుయే నీతి, అనగా దేవుని నీతి యేసుక్రీస్తు మాత్రమే. అంటే ఈ నీతి మనకేం కలిగజేస్తుందండి? సమాధానం కలిగజేస్తుంది. సమాధానం అంటే నెమ్మది కదా. అదేవిధంగా నీతి వలన నిత్యమును నిమ్మలము, అంటే ఎప్పటికి ఎవర్ లాస్టింగ్ పీస్. మనకు అమ్మయ్య నిమ్మలంగా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం అంటాం. కొన్నిసార్లు నిమ్మలంగా ఉన్నాం అంటాం, ప్రశాంతంగా ఉన్నాం అంటే నిబ్బరం కూడా కలిగజేస్తుంది. దేవుని యందు మనకు ఒక నిబ్బరం, అంటే నేను ఇంతకు ముందు చెప్పిన రీతిగా మన భారం మనం భరిస్తూ ఉండడం కంటే దేవుని వాంఛంతో భారం పెట్టినప్పుడు మనకు నిబ్బరం కలుగుతుందండి. అక్కడ నిమ్మలము కలుగుతుంది, నిబ్బరం కలుగుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, అప్పుడు ప్రజలు ఎక్కడ నివసిస్తారంట? దేవుని ప్రజలు నా జనులు విశ్రమ స్థలములనందును ఆశ్రయ స్థానములందును సుఖకరమైన నివాసముల యందును నివసించగలరు. చాలాదా? ఇంతకంటే ఏముందండి? సుఖకరమైన నివాసం. మన ఇంటిలో
ప్రశాంతంగా నిమ్మలంగా నివసించుట కంటే ఇంకేం కావాలండి? అది అది ఎక్కడ దొరుకుతుందంటే నీతి దగ్గర దొరుకుతుంది. ఆ నీతి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసుక్రీస్తు ప్రభువును మన జీవితంలో కలిగి ఉండుట నాకు గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం. ఈ దేవుణ్ణి ఇంకా మనం దగ్గర కావాలంటే మనకున్న ఒకే ఒక ఆయుధం ప్రార్థన. ఆ ప్రార్థన మాత్రం మనం అందుకే ప్రార్థన ఉపవాసం ఉంది. ఉపవాసం ప్రార్థించినప్పుడు ఇంకా దగ్గర అవుతాం. ఇంకేమంటే స్తుతించడం వలన దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుస్తాం. మనం ఏ పాటి వారమో మనం తెలుసుకొని దేవుని స్తుతించడం వలన, మనం దేవుని ఆరాధించడం వలన దేవుణ్ణి ఇంకా మనము ఆ ఆ ఆ గొప్పతనాన్ని ఇంకా మనం తెలుసుకోగలుగుతాం. అదే రీతిగా దేవుడు మనకిచ్చిన సమాధానం బట్టి, దేవుడికి ఇచ్చిన మనకిచ్చిన నిమ్మలతోని బట్టి మనం ఎంత గొప్ప అండ కింద ఉన్నాము. మనం ఎంత ఆ బలమైన దేవుడు బలమైన బాహువుగా ఉంటున్నాడు. ఆ రెక్కల కింద మనం అదే కోడి రెక్కల కింద దాచినట్లుగా మనం ఏ విధంగా దేవుని దగ్గర ఉన్నాము ఆ విధంగా ఉండి దేవుని స్తుతిస్తూ మన జీవిత కాలం అంతా మనం గడపడానికి మనకు దేవుడు ఇచ్చిన రక్షణ బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మనం నిజంగా ఈ ఉదయకాలంలో ఈ సన్నిధిలో దేవుని సన్నిధిలో చేరి ఈ విధంగా ప్రార్థించడానికి, దేవుని స్తుతించడానికి మనకి ఇచ్చిన అవకాశం బట్టి స్తుతిస్తూ ఈ కొద్ది మాటలను దేవుడు తన వెడికిలో మన జీవితంలో మనం చేసిన విధానం బట్టి మనం స్థితించు ముందు కొనసాగడానికి ప్రార్థనలో ముందుకు మనం ఇంకా ప్రార్థనలో నిలబడడానికి దేవుడు సహాయం చేసినట్లుగా వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. నిజంగా ఉదయకాల సమయంలో దేవుని మాటలు చక్కగా వివరించినటువంటి అనుసరణకు ప్రభు నామం వందనా తెలియజేస్తున్నాను. నిజంగా మనము ఆలోచించినట్లయితే దేవుని సన్నిధిలో గడపడం ఎంతో మనకు ఆనందం. నిజంగా అంటారు కదా దావీదు, నిజంగా ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉండడానికి దావీదు ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు. ఆయన వాక్యము, ఆయన ప్రార్థన సహవాసం అనేది ఎంతో అవసరత అనేది మనము ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. నిజంగా అదేవిధంగా మనము ఏమైనా ఒక సమస్య వచ్చింది, దాన్ని మనం ఎంతో చింతించే వారంగా ఉంటున్నాం. దాని గురించి బాధపడి ఎంతగానో దిగులు చెందే వారంగా ఉంటున్నాం. కానీ బైబిల్లో దేవుడు మనకు అభయం ఇచ్చేదంటే, మీ చింత యావత్తు ఆ మీద వేయుడి కదా. ఆయన ఎంతగా దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడో, ధైర్యపరుస్తున్నాడో, బలపరుస్తున్నాడో. కాబట్టి మనము దేవుడి వైపు చూడకుండా మనుషులను ఆశ్రయించే వారంగా ఉంటాం కదా. మనకు సమస్య వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయిస్తే నిజంగా ఎంతమంది నష్టపోయినట్లుగా కూడా మనము మన అండ అయిన దేవుడు మన కోట, ఎందుకంటే నా కోట నా బలం అంటాడు. నిజంగా మనం ఇంత బలవంతుడైన దేవుని విడిచిపెట్టి నిజంగా మనుషుల వైపు చూస్తే అది మనకు ఎంతగానో పనికిరానిదిగా ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా ప్రతి విషయంలో దేవునిలో ఉంటూ పశ్చాత్తాపడుతూ ఆయన సన్నిధిలో ఎదిగినప్పుడు ఉన్నటువంటి ఆనందం అది వర్ణించలేనిదన్నమాట. మనం ప్రార్థించే విషయంలో, దేవుని పరిచర్య చేసే విషయంలో, లేదా దేవుని నశించే ఆత్మల పట్ల మనము దేవుని కోసం ప్రయాసపడినప్పుడు ఉన్నటువంటి ఆనందం నిజంగా అది తీర్చడానికి నేను చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క పరిచర్యకు లేదా నువ్వు చేసినటువంటి పనికి నిజంగా ప్రకటన గ్రంథంలో ఆయన రాస్తారు కదా, వాని క్రియలు బట్టి వాని జీతము కలిగి. నిజంగా మనం ఈ లోకంలో చేసినటువంటి ఆయన పని నిమిత్తం మనకు జీతము సిద్ధపరచబడి ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రతి దినము మనం ఎల్లప్పుడూ నివసిస్తూ ఆయనను ఆనందింపజేస్తూ మనము ఆనందపడుతూ దేవుని సంతోష పెట్టవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ దిన ప్రార్థన అంశాల గురించి ఆలోచించినట్లు